కార్తీక్ గారిది 'అన్నగారు వస్తున్నారు' మూవీ. ఆల్మోస్ట్ మన లాస్ట్ డిసెంబర్‌లోనే ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సింది. బాలకృష్ణ గారి మూవీ 'అఖండ 2'తో పాటు. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆ సినిమాకి ఫైనాన్స్ ఇబ్బందులొచ్చి ఆ సినిమా అయితే రిలీజ్ బ్రేక్ పడింది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కన్ఫర్మ్ అయింది. దానికి సంబంధించిన విషయాలు మనం కొన్ని మాట్లాడుకుందాం. ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక మనం కార్తీక్ గారి సినిమా 'అన్నగారు వస్తున్నారు' సినిమా అప్డేట్‌లోకి వెళ్తే, ఈ సినిమా గురించి ఫస్ట్‌లో రకరకాల రూమర్స్ అయితే వచ్చాయి. సినిమా ఆగిపోవడంతో కొంచెం సోషల్ మీడియాలో కూడా విపరీతంగానే ఈ సినిమా గురించి కొంచెం వైరల్ అయింది అప్డేట్. కాకపోతే ఈ సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటంటే ఫైనాన్స్ ఇష్యూ అనమాట. ఈ ఫైనాన్స్ ఇష్యూ వల్ల ఈ సినిమా ఆగిపోవడం, దీనివల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవడం ఇయన్నీ జరిగి ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 1 మంత్ అయితే గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వడంతో రేపు 14వ తారీఖు రోజు ఈ సినిమా అయితే రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇందులో ఇక్కడ ఇంకోటేంటంటే, ఈ సినిమా మన తెలుగులో అయితే రిలీజ్ అవ్వట్లేదు. అక్కడ తమిళ్‌లోనే. తెలుగు వెర్షన్‌పై అయితే ఇంకా క్లారిటీ అయితే రాలేదనమాట. తెలుగులో రిలీజ్ చేస్తారా? లేదా? ఏంటనేది ఇక్కడ క్లారిటీ అయితే లేదు. ఇప్పుడు వరకి వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అక్కడే రిలీజ్ అవుతుంది అనేది ఒక అప్డేట్ అనమాట. దీంట్లో ఒక మైనస్ ఉంది. ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేయకుండా అక్కడ తమిళ్‌లో రిలీజ్ చేస్తే ఆల్మోస్ట్ అక్కడ రిలీజ్ అవుతుంది. ఆటోమేటిక్‌గా స్టోరీ బయటకొచ్చేస్తుంది. హిట్టా? ఫ్లాపా? అనేది తెలిసిపోతుంది. ఇక్కడ గనక హిట్ టాక్ తెచ్చుకుంటే సినిమా నెక్స్ట్ వాళ్ళు కొంచెం గ్యాప్ ఇచ్చో ఎలాగన్నా గానీ తెలుగు రిలీజ్ చేస్తే సినిమాకి ఇక్కడ తెలుగులో కూడా కొంచెం ఆదరణ అయితే దగ్గుతుంది. కానీ ఒకవేళ సినిమా ఏదైనా నెగెటివ్ టాక్ వచ్చి యావరేజ్ గానీ, ఫ్లాప్ గానీ ఇట్లా ఏదైనా టాక్ వస్తే మాత్రం తర్వాత వాళ్ళు తెలుగులో రిలీజ్ చేసినా సరే అంత కలెక్షన్ అయితే వసూలు చేసే అవకాశం అయితే ఉండదనమాట. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ అనేది బాగా చూపిస్తుంది ఎక్కువ శాతం. కాకపోతే మరి వీళ్ళు తెలుగులో ఎందుకు రిలీజ్ చేయట్లేదనేది అయితే ఒక క్లారిటీ అయితే రాలేదు గానీ ఇప్పటి వరకి. మేబీ ఇంకా ఒక 4, 5 డేస్ టైం ఉంది కాబట్టి ఏదైనా రిలీజ్ చేసే అవకాశాలుండొచ్చు. కాకపోతే ఇక్కడ ఇంకోటేంటంటే థియేటర్ల సమస్య కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనకి చాలా సినిమాలు రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి. 14వ తారీఖు ఆ మధ్యలో. ఇప్పుడు ఆల్రెడీ చిరంజీవి గారిది 'మనశంకర ప్రసాద్' గారు వచ్చేస్తుంది 12వ తారీఖు. తర్వాత రవితేజ గారిది 'భక్త మహాశైలకి'. ఆ తరువాత శర్వానంద్ గారిది 'నారి నారి నడుమ నారి' ఇట్లా సినిమాలైతే రకరకాలుగా ఉన్నాయి. ఆల్మోస్ట్ థియేటర్‌లని ఎక్కువ ఆక్యుపై చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఒకవేళ ఇవి దృష్టిలో పెట్టుకొని ఆ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తే ఎక్కువ థియేటర్లు రాకపోతే సినిమా ఏమన్నా కొంచెం అటు ఇటుగా కలెక్షన్‌కి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో ఆలోచించారేమో చిత్ర యూనిట్ తెలీదు కానీ, ఈ తెలుగులో అయితే రిలీజ్ అవ్వట్లేదనేది అయితే ఒక టాక్ వచ్చింది. ఇప్పుడు అంతెందుకండి ఇప్పుడు 'జననాయకన్' సినిమా ఆగిపోయింది రిలీజ్ అవ్వకుండా. దానికి కొంచెం ఆ సెన్సార్ ఇష్యూ వచ్చి ఇప్పుడైతే క్లియర్ అయింది. కానీ నిన్న 9వ తారీఖు రోజు గనక ఆ సినిమా రిలీజ్ అయ్యుంటే గనక 'రాజాసాబ్‌తో' పాటు ఆల్మోస్ట్ ఇప్పుడు ఆ సినిమా మరి ఎంత హైప్స్ క్రియేట్ చేసేదో తెలీదు కానీ, ఎందుకంటే ఒక తమిళ్ సినిమాకి ఆల్మోస్ట్ 2000 థియేటర్లు కేటాయించారు. తెలుగు సినిమాకి పట్టుమని ఒక 1000 థియేటర్లు కూడా కేటాయించలేదని కొంచెం ఎక్కువ ఆ వార్త అయితే స్ప్రెడ్ అయిందనమాట. కొంచెం ఏదన్నా గానీ ఆ సెన్సార్ ఇష్యూ వల్ల గానీ, ఏదన్నా కానీ ఆ సినిమాకి బ్రేక్ పడటం, ఆ తర్వాత 'రాజాసాబ్‌కి' ఎక్కడ పోటీ లేకపోవటం, కొంచెం ఆ సినిమా కొంచెం కలెక్షన్‌ల పరంగా గానీ కొంచెం అటు ఇటుగా ఉంది. కాకపోతే కొంచెం టాక్ ఏంటంటే కొంచెం అటు ఇటుగా వస్తుంది. అంటే సినిమా మనం అంతకుముందే మాట్లాడుకున్నాం. ఎందుకంటే సినిమా రివ్యూ పరంగా వచ్చేప్పటికి ఎలా ఉంటుందంటే, ప్రతి ఒక్కరికి నచ్చాలి అనేది ఉండకపోవచ్చు గానీ, ఎందుకంటే ఎవరి ఒపీనియన్, రివ్యూ అనేది వాళ్ళు చెప్తారు సినిమా మీద. కాకపోతే ఫైనల్‌గా డిసైడ్ చేయాల్సింది ఆడియన్స్, అభిమానులు, ప్రేక్షకులు. ఆ సినిమా ఎలా ఉంది ఏంటనేది థియేటర్‌కి వెళ్తే వాళ్ళకొక ఒపీనియన్ అయితే ఉంటుంది. ఒక క్లారిటీ అయితే వస్తుంది. సరే మేబీ ఇక మనం ఈ అప్డేట్‌లోకి వెళ్తే ముందు మళ్ళీ మ్యాటర్ డైవర్ట్ అవుతుంది.
అయితే ప్రస్తుతానికి తెలుగు వెర్షన్‌లో అయితే సినిమా రిలీజ్ అవ్వట్లేదని ఒక టాక్ అయితే ఉంది. ఇక ఒక 2, 3 డేస్ వెయిట్ చేస్తే ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవుతుందా? లేదా? అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. సినిమా ట్రైలర్ అయితే బాగానే ఉంది. అంతా ఓకే. గుడ్ బానే ఉంది. ఎందుకంటే మనం దీని మీద కూడా మనం ఒక వీడియో చేసాం. అన్నగారు వస్తున్నారు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు. చూడండి అది వీడియో కూడా మనకి ఛానెల్‌లో ఉంటుంది. ఇక ఏదన్నా ఈ సినిమా గురించి అప్డేట్ వస్తే మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ అయితే ఇదనమాట. కొత్త అప్డేట్ ఏదన్నా వస్తే, లేదు సినిమా గనక తెలుగులో రిలీజ్ అవుతుంటే మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పటివరకు కార్తీక్ గారి సినిమాలు ఏ సినిమా వచ్చినా గానీ తమిళ్‌లో, తెలుగులో 2 రిలీజ్ అవుతూనే వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా బ్రేక్ పడితే ఎలా ఉంటదనేది ఆలోచించాలి. ఇదేంటి అప్డేట్. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక మూవీ అప్డేట్‌తో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. కార్తీక్ గారి సినిమా తెలుగులో రిలీజ్ అవ్వకపోవటం వల్ల ఆయనకి అభిమానులు ఏమైనా నిరాశకు గురవుతారా? లేదు నెక్స్ట్ ఈ పండగ సీజన్ అయిపోయిన తర్వాత రిలీజ్ అయితే వాళ్ళకి కొంచెం కలెక్షన్‌ల పరంగా ఏమన్నా ఇబ్బంది లేకుండా ఉంటుందని భావిస్తున్నారా? అనేది మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. తిరిగి మళ్ళీ మనం రేపు మరొక మూవీ అప్డేట్‌తో మళ్ళీ మనం కలుసుకుందాం.